ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వాట్ మూవీ. ఆ మూవీకి పోటీగా రజనీకాంత్ కూలీ మూవీ. అయితే ఈ 2 సినిమాలకు అనమాట మంచి హైపే ఉంది. కాకపోతే వాట్ మూవీకి అయితే బీభత్సంగా హైప్ ఉంది. అయితే ఈ 2 సినిమాల టికెట్స్ హోల్డింగ్ చూస్తుంటే అంటే ఈ మూవీకి టికెట్స్ అనమాట 12వ తారీఖు అయితే వదిలారు. అయితే ఈ టికెట్స్ హోల్డింగ్ చూస్తుంటే ఒక మూవీ అయితే వన్ సైడ్ వార్ అయితే దూసుకెళ్తుంది. నేనైతే ఈ రకంగా అయితే ఊహించుకోలేదు. నేను అనుకున్నా భయ్యా ఎంతైనా సరే వాట్ మూవీలో యంగ్ హీరోస్ అయితే ఉన్నారు. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్. అయితే ఆ మూవీకి టికెట్స్ అనమాట అంత రకంగా అయితే సోల్డ్ అవ్వట్లేదు. అదే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి అనమాట మంచి హైప్ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఇంటర్నేషనల్ వైజ్ కూడా మంచి క్రేజ్ ఉంటుంది, మంచి బిజినెస్ కూడా జరుపుకుంటారు. కానీ కూలీ మూవీకి అలా కాదు. కాలీవుడ్ నుండి అనమాట పెద్ద సినిమా వస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి అంత మార్కెట్ అయితే లేదు, బయట ఉందిలే కానీ చాలా తక్కువ బాలీవుడ్తో పోల్చుకుంటే. ఇప్పుడు టికెట్స్ విషయానికి అయితే వద్దాం. ఈ టికెట్స్ అనమాట 12వ తారీఖు నుండి ఈ టైం దాకా ఎక్కడెక్కడ ఎంతెంత సోల్డ్ అయ్యాయి అనే దాని గురించి, అలాగే టికెట్ల వల్ల ఈ మూవీకి ఎంత వచ్చాయి అనేది కూడా మాట్లాడుకుందాం. దీని గురించి ఒక రిపోర్ట్ అయితే రెడీ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ మూవీ టికెట్స్ ఎన్ని సోల్డ్ అయ్యాయి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. వాట్ మూవీకి అయితే 3,19,000 టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. దాంట్లో హిందీలో అనమాట 1,75,000 టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. అంటే సుమారు 5,56,00,000. అలాగే తెలుగులో అయితే 1,27,000 టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి, సుమారు 3 కోట్లు. అలాగే తమిళనాడులో 9,000 టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి, సుమారు 9 లక్షలు. వరల్డ్ వైడ్గా ఈ మూవీ అయితే టికెట్స్ అడ్వాన్స్ టికెట్ వల్లే అనమాట 24,29,00,000 అయితే వసూలు చేసింది. ఓవరాల్ ఇండియాలో 17.29 కోట్లు అయితే వసూలు చేసింది. దాంట్లో ఓవర్సీస్ లో అనమాట 7 కోట్లు అయితే వసూలు చేసింది. ఓవరాల్ గా 24 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ వల్లే. ఇప్పటి మార్నింగ్ కల్లా ఈ రికార్డ్ అయితే మారిపోవచ్చు, దాదాపు 30 కోట్ల దాకా అయితే వెళ్ళొచ్చు. కూలీ మూవీ విషయం తర్వాత అయితే మాట్లాడుకుందాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 గురించి మాట్లాడుకుందాం. వార్ 2లో ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ అయితే ఉన్నారు. టోప్ డాన్సర్స్, టోప్ హీరోలు అని క్లియర్గా చెప్పొచ్చు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ అంటే ఇది మామూలు హైప్ కాదు. అదే కాకుండా ట్రైలర్ కూడా మంచి హైప్ ఇచ్చింది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక డ్యూ సాంగ్ కూడా ఉంది అని మనకైతే తెలిసింది. అయితే ఇది చాలా పెద్ద స్పై యూనివర్స్ మూవీ, బాగా హైప్ ఉన్న మూవీ. అలాంటి మూవీకి అనమాట చాలా తక్కువ లో అని క్లియర్గా చెప్పొచ్చు. నేనైతే ఈ రకంగా అయితే ఊహించుకోలేదు. చాలా ఎక్కువ మొత్తంలో అయితే నేనైతే ఊహించుకున్నా. డే 1 అడ్వాన్స్ బుకింగ్ వల్లే అనమాట దాదాపు 100 కోట్లు లేదా 150 కోట్లు వసూలు చేస్తుంది అనుకున్నా భయ్యా. కాకపోతే ఇదైతే పూర్తిగా మారిపోయిందని నాకు అనిపించింది. కూలీ మూవీ విషయానికి అయితే ఎప్పుడైతే వస్తాం భయ్యా. కూలీ మూవీలో చాలా పెద్ద కాస్టే ఉన్నారు. రజనీకాంత్, అలాగే ఉపేంద్ర గారు, సత్యరాజ్ గారు, శృతి హాసన్, అదే కాకుండా నాగార్జున గారు, మెయిన్ విలన్ రోల్లో అనమాట నాగార్జున గారు, ఇలా చాలా మంది అయితే ఉన్నారు. ఉన్నా సరే దాంట్లో యాక్టర్స్ అయితే చాలా చిన్న యాక్టర్స్. రజనీకాంత్ గారే చాలా పెద్ద హీరో అని క్లియర్గా చెప్పొచ్చు. అయితే అతనికి అనమాట వరల్డ్ వైడ్గా అంత క్రేజ్ అయితే లేదు, ఉంది కొన్ని చోట్ల మాత్రమే ఉంది. కానీ కూలీ మూవీ టికెట్ షోల్డింగ్ చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోయింది అని క్లియర్గా చెప్పొచ్చు. ఆ రకంగా టికెట్లు అయితే షోల్డ్ అయ్యి. ఇప్పుడు అనమాట దాని గురించి అయితే మాట్లాడుకుందాం. 12వ తారీఖు నుండి ఈ టైం దాకా ఈ రిపోర్ట్ అయితే రెడీ చేశాను. మొత్తం ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా 12,46,000 టికెట్స్ అయితే షోల్డ్ అయ్యాయి, సుమారు 27 కోట్ల గ్రాస్. దాంట్లో తమిళనాడులో 10 లక్షల టికెట్లు అయితే షోల్డ్ అయ్యాయి, దాదాపు 11.97 కోట్లు. అలాగే తెలుగులో అయితే సుమారు 1,00,000 టికెట్లు అయితే షోల్డ్ అయ్యాయి, అంటే 1.46 క్రోర్స్ అయితే క్రాస్ అయ్యాయి. కర్ణాటకలో అయితే 2,000 టికెట్లు, అంటే సుమారు 6,85,000. ఇందులో అయితే 26,000 టికెట్స్ అయితే షోల్డ్ అయ్యాయి. అనమాట ఈ మూవీ టికెట్ల వైజ్ గా అంటే అడ్వాన్స్ బుకింగ్ వల్ల 1.69 కోట్లు అయితే క్రాస్ చేసింది. ఇది నిజంగా హైలైట్. అయితే వరల్డ్ వైడ్ గా అంటే ఓవర్సీస్ లో కలిపి 75 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ వల్ల. ఇప్పుడు దాకా తమిళనాడులో ఇటువంటి రికార్డే లేదు. అసలు రజనీకాంత్ కి ఇంత క్రేజ్ ఎక్కడి నుండి వచ్చింది రామని అయితే తలపెట్టుకుంటున్నారు. రేపు ఉదయానికి ఈ నెంబర్ మారిపోయి 120 కోట్లు కూడా అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది. ఆ రకంగా అయితే ఉంది. అసలు ఈ రకంగా అయితే ఎవరు ఊహించుకోలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ సినిమానే చూస్తున్నారే కానీ ఈ మధ్య అసలు ఎవరి సినిమాని చూడట్లేదు. కానీ బాలీవుడ్లో ఆ రకం కాదు. హిట్ టాక్ వస్తే బీభత్సంగా వసూలు చేసేస్తుంది. కానీ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ వల్ల ఎంత వసూలు చేసింది అంటే డే 1 అయితే పెద్ద రికార్డ్ అయితే పెట్టబోతుంది. నాకు తెలిసి డే 1 150 కోట్ల కలెక్షన్ క్రాస్ చేస్తుందేమో నాకు తెలిపిస్తుంది. ఈ రకంగా చూసుకున్నట్టయితే అసలు రజనీకాంత్ కూలీ మూవీ వార్ 2 మూవీని తొక్కేసింది అని క్లియర్గా చెప్పడంలో సందేహమే లేదు అని క్లియర్గా ఒప్పుకోవచ్చు. నేనైతే 2 సినిమాలకైతే వెళతాను. కాకపోతే ఈ వన్ సైడ్ వార్ అయితే నేనైతే చూడలేకపోతున్నాను. ఆ రకంగా ఈ వార్ అయితే జరుగుతుంది. అయితే ఈ 2 సినిమాలో మీరు ఏ సినిమా కోసం వెళ్తున్నారు అనే డిఫరెంట్ కామెంట్ వీడియో రైట్ చేయండి ఫ్రెండ్స్.